హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు ఒక 5-6 ఇల్లు ఉన్న ట్రైబల్ విలేజ్ చూపించబోతున్నాను. అక్కడ వాళ్ళ విలేజ్ లైఫ్ స్టైలు, వాళ్ళ ట్రైబల్ లైఫ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూస్తారు కదా, దగ్గర 1-2 గంటల నుంచి నడుస్తాం అన్నమాట. దారి ఇలా ఉంది. నాకు అలుపు కూడా చాలా ఎక్కువ వస్తుంది, మాట్లాడలేకపోతున్నాను అనుకోవద్దు. చూడండి, ఒక కాల గొట్టు మీద వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇదనమాట మొత్తం కొండల మధ్య ఉంది ఊరు. అది దారి అయితే ఇలా ఉంది. చుట్టూరు మీకు శాండ్రీ చూపిస్తాను. చూడండి, కొండలు ఉన్నాయన్నమాట. ఏమాత్రం స్టెప్ కొంచెం అవుట్ అయినా కిందకి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా ఉండాలి. ఇది గడ్డ దాటాలా? ఓకే, గడ్డ దాటాలా లేదా ఇంకా పైకి ఎక్కాలా? గడ్డ దాటితే ఇంక మళ్ళీ పైకి ఎక్కాలా? ఎక్కడ? ఒక నిమిషం ఫ్రెండ్స్, చూడొచ్చు లొకేషన్ అయితే సూపర్గా ఉంది. కానీ ఇంకా మేము అనుకునే చూడలేదు. ఇక్కడ గడ్డ దాటాలంట. చూద్దాం సరే. ఈ చిన్న గడ్డ అనమాట. బాబు ఏంటి ఇలాగ ఉంది కొండది. మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దారి ఎలాగుందో. ఇలాగుంది. మనోడు ఎక్కడ అని చెప్పి గంట పైగా నడుస్తుంది, దూరం తీసుకొచ్చాడు. చూడండి ఇలా ఉంది. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇల్లు అయితే చేరుకున్నాం. నాకైతే చాలా భయం వేసింది, చేరుకోగలమా లేదని. కొండలు ఎక్కుతూనే ఉన్నాం అన్నమాట. ఫైనల్గా చేరుకున్నాం. చూడొచ్చు, ఇక్కడ కట్టుకున్నారు వీళ్ళు ఇల్లు. పెంకిటిల్లు, మట్టి గోడలు అన్నమాట. ఏం పేరమ్మా? చెప్పండి, పర్లేదు, సిగ్గుపడకండి, చెప్పండి. ఏం పేరు? మీ పేరు? దుర్గా. నీ పేరు? చదువుతున్నారా? లేదా? ఓకే, వస్తా మీ దగ్గరికి మళ్ళీ. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది మొత్తం కొండల మధ్య కట్టుకున్నారు ఇల్లు. మామగారు ఉన్నారు. ఏం పేరమ్మా మీ పేరు? చెప్పండి. సీతమ్మ. ఓకే ఓకే. ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయమ్మా ఇక్కడ? 2 ఇళ్ళు. ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? ఒక ఫ్యామిలీ ఉంటున్నారా? ఓకే ఓకే. అయితే ఏంటమ్మా ఈ కొండల మధ్య ఇక్కడికి వచ్చి ఉండడానికి కారణం ఏంటి? చెప్పండి అమ్మా, పర్లేదు. ఏంటమ్మా ఇల్లు కట్టేసి పొలాలు ఎక్కడేమైనా ఉన్నాయి? పండిస్తున్నారా మీరు? పొలం చేస్తే వర్షం లేదండి. ఏం పండిస్తున్నారు? ధాన్యం, చోళ్ళు, చేసిన వాళ్ళు సామాన్లు, చేసిన వాళ్ళు కొర్రల సామాన్లు చేస్తారా? అయితే ఇప్పుడు ఉండండి అమ్మ, ఒక్క నిమిషం ఉండండి. కొర్రలు అంటే ఇవి మీరు వండుకుంటారా లేదా ఎవరికైనా అమ్ముతారా? వండుకొని తింటాం. మీరు వండుకొని తింటారా? ఎవరికి అమ్మేది లేదు. మీది ఏ తెరకింద వస్తుందమ్మా? అంటే కొండరెడ్లా కొండదొరలు ఏమొస్తుంది మీది? కొండదొరలేనా? కొండదొరలు వస్తుంది. ఇక్కడ మరి మంచినీళ్ళ వెలగమ్మా? మంచినీళ్ళు అంటే మీరు వంటకే మంచినీళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? దూరం నుంచి వస్తుంది. ఇక్కడ గడ్డ ఉంది, గడ్డ నుంచి మంచినీళ్ళు అవి గడ్డ నుంచి వస్తున్నవి. ఓకే, కరెంట్ అయితే ఉంది. కరెంట్ ఉంది కదమ్మా? ఓకే.
సో కరెంట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు మీకు. రాత్రులు అప్పుడు ఏం జంతువులు ఏమైనా వస్తాయి ఇక్కడికి? ఏం లేవు. ఇది ఏంటిది, ఆనపదా? ఇంకేం పండిస్తున్నారు? ఆనపాదు, ఆనపకాయలు అయితే బాగానే కాస్తున్నాయి. ఇదేం చెట్టు అమ్మ ఇది? ఎండిపోయింది టేక్ చెట్టా? అని టేక్ చెట్లే. ఆనపాదు ఇంకేమైనా పాదులు ఏమైనా పండిస్తున్నారా? ఇది ఒక్కటేనా? అక్కడ బెండ పాదులు ఉన్నాయి. బెండ పాదులు ఉన్నాయా? వంకాయ పాదులు. ఓకే. మీరు మామూలుగా వంట చేస్తారు ఇప్పుడు? ఏం చేశారు కూర? ఆనపకాయ కూరేనా? అయితే ఆనపకాయ కూర లేదా బెండకాయ కూర? కానీ ఇప్పుడు ఇంత దూరం ఎలాగమ్మా ఇవన్నీ పెంకులు అవి మాకు రావడానికి చాలా కష్టమైంది. పెంకులు మోసుకొని ఇంత దూరం ఎలా మోసుకొచ్చారు ఇక్కడికి? చాలా కష్టం కదా మోసుకు రావడం. ఇంకోటి అమ్మాయి ఇక్కడ ఇదేంటి నూరుకుంటారు? ఇది మిరపకాయలు నూరుకోవడానికి ఇవన్నీ కడుక్కుంటారు. ఈ నీళ్ళు గొట్టం ద్వారా ఎక్కడి నుంచి వస్తాయి? కొండ మేంచా? దూరం నుంచి వస్తున్నాయి. ఇవేంటి కోళ్ళకమ్మ ఇవి? ఇక కోడి ఒకటి ఉన్నట్టుందిగా. ఓకే అమ్మా. ఇది మీరు చేసినవేనా? ఓకే ఓకే. ఒకసారి ఇల్లు చూద్దామా లోపల? ఒకసారి ఇల్లు చూపించండి. ఏమైంది? ఇది వంట చేస్తారు? ఇది ఇక్కడ వంట చేస్తారు. ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇది అనమాట ఇల్లు. ఇగో ఇక్కడ పాప భోజనం చేస్తుంది, సిగ్గుపడుతుంది. నేను తీసాను మరి భోజనం చేస్తున్నప్పుడు. వంట సామాగ్రి అంతా పెట్టుకున్నారు అనమాట వీళ్ళు. మంచి నీళ్ళు అంతా, బీరువా ఇది అన్నీ. కరెంట్ ఉండడం కొంచెం పర్లేదు కదమ్మా మీకు, లేకపోతే రాత్రప్పుడు కొంచెం ఇది ఉంటుంది. మరి మీరు అంటే మామూలుగా ఇప్పుడు 2 కుటుంబాలు కదా ఇక్కడ ఉంటున్నాయి. మరి నైట్ టైం మీకు అంటే డే టైం కానీ బోరింగ్ అనిపించదా మీకు? బోరింగ్ అంటే టైంపాస్ ఎలాగవుతుంది? ఎలా అవుతుందమ్మా టైంపాస్ అది? పదండి బయటికి వెళ్దాం, పదండి. పైన ఇది నేను తీసాను కాకపోతే ఈ తలుపులు అవి ఇలా డోర్ ఇలా చేశారనమాట. చూడవచ్చు వెదురుతోనే. కోడిపల్లి, ఎర్ర కలర్ కోడిపల్లి అది. ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది మీరు? అవుతుంది ఒక 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అవుతుందా? ఓకే. ఇదేంటిది? కోడికేనా? ఓకే. చీపురు ఇది. సో గోడలు ఇలా కలుగుతారు అనమాట ఫ్రెండ్స్. చూడొచ్చు గోడని ఇలా కలుగుతారు. ఓకే అమ్మ. ఇది టేక్ చెట్టు కదా? ఇది ఎంత టేక్ చెట్టు ఇది? ఏది పనస చెట్టు అది? ఓకే. బీరకాయలు అయితే మీరు రోజు వంటలోనే అయితే బీరకాయలు ఆనపకాయలు ఉంటుంది కూర. అంబలి చేశారు ఈరోజు? అంబలి చేయలేదా? మామూలుగా అయితే రోజు అంబలి చేస్తారా? అంబలి బలం. సీతాఫలాలు, కాయలు, ఇంకా సీజన్ అయిపోతుంది కదా సీతాఫలం సీజన్. లాస్ట్ కాయలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. అడిగేసి ముందు సిగ్గుపడినా కొంచెం చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. ఇదేంటిది? ఇక్కడ ఎవరు ఉండట్లేదా? మీరే ఉంటున్నారా? ఓకే ఓకే. ఇది కూడా అంతే అలాగే ఉంది సేమ్. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. చూసారు కదా ఈ వీడియో అంత కష్టపడి చేశాను. ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్రస్తుతానికైతే ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఆల్.